పట్టణంలో ఈ బాక్స్ క్రికెట్ ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఇటువంటి బాక్స్ క్రికెట్ ద్వారా ఇక్కడ ఉన్న యూత్ పిల్లలందరినీ కూడా ఆటలకు ఆకర్షించే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళందరినీ వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసి ఇంకా గజ్వేల్ ప్రాంతంలో ఇటువంటి బాక్స్ క్రికెట్లు ఇంకా ఎక్కువ వచ్చాయి అంటే మండల్కో ఒకటి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ద్వారా పిల్లలకు దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తే రేపు రాబోయే కాలంలో వాళ్ళకు అట్లీస్ట్ మన గజ్వేల్కు పేరు, దాంతోపాటు మన రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చదువుకుంటే గుర్తింపు వస్తుంది, లేకపోతే పైసలు సంపాదిస్తే గుర్తింపు వస్తుంది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఆటలల్లో అందరికన్నా బాగా ఆడిన వాళ్లకు చాలా పేరు ప్రతిష్టలు వస్తాయి. దాంతో ఇప్పుడు మనం చూస్తున్నాం సచిన్ కానీ కోహ్లీ కానీ వాళ్ళకి ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి. మరి మన గజ్వేల్ ప్రాంతం నుంచి కూడా అటువంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే విధంగా వీళ్ళు ఆ చిన్నపిల్లలలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఈ విధంగా మన గజ్వేల్ ప్రాంతంలో అందరినీ ఇక్కడ కోచింగ్ సెంటర్ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు నేర్పిస్తారట. చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఏ విధంగా ఆట మీద ఆసక్తి కలిపి క్రికెట్లో నైపుణ్యం సంపాదించే విధంగా కూడా వీళ్ళు చేస్తున్నందుకు ఈ బాక్స్ క్రికెట్ను వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా మీరు అందరూ పైసలు ఇస్తారు కానీ పైసలు ఇయ్యని వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళ ద్వారా మీకు కూడా బిజినెస్ పెడతారు. ఓన్లీ బిజినెస్ అనేది చూడకూడదు. రేపు రాబోయే కాలంలో మేము ఈ బాక్స్ క్రికెట్ దాంట్లో నేర్చుకున్నామని మీకు కూడా కొంచెం పేరు వస్తుంది. కాబట్టి మీరు 600 గంటకు ఉంటే రేపు 500కి ఇంకా రేపు వాళ్ళని బీదోళ్ళు వస్తే వాళ్ళని కూడా ఆడ్ టైమ్స్ అంటారు. ఇప్పుడు కొన్ని ఆడ్ టైమ్స్లో కూడా తక్కువ రేట్లకు అన్ని ఇస్తుంటారు కదా, ఆ విధంగా అందరినీ ఎంకరేజ్ చేయాలని ఈ బాక్స్ క్రికెట్ వాళ్ళని కోరుతున్నాను.